హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక బాగా ధనవంతురాలైన ఒక అమ్మాయి తన తల్లిదండ్రులు ఈ భూమి మీద నాకు పుట్టడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిలాగా ఈ ప్రపంచాన్ని అంతా నన్ను పొగిడేలాగా, నన్ను మెచ్చుకునేలాగా ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళి తద్వారా నా తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి అని ఒకే ఒక ఆశయంతో తన ధనవంతురాలన్న గర్వం కొంచెం కూడా లేకుండా తన పని మాత్రం తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది, చదువుకుంటూ ఉంటుంది. అదే కాలేజీ చదువుతున్న ఒక అబ్బాయి తన ప్రేమను తిరస్కరించిందని, నాకు ఇష్టం లేదు అని చెప్పిందని నిన్ను నలుగురిలో తిరగనివ్వకుండా చేస్తా, నువ్వు చెడ్డదానివని మొత్తం అంతా చిత్రీకరిస్తా, నేనంటే ఏంటో నీకు నరకం చూపిస్తా, నీ మీద యాసిడ్ పోసేస్తా అని రకరకాలైన బెదిరింపులు పర్వం తట్టుకోలేక ఒకరోజు ఆ అబ్బాయిని పిలిచి దాన్ని ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్పింది. షాక్ అయిపోయి పెళ్ళ అప్పుడే ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోకపోతే యాసిడ్లు పోసేస్తానన్నావు, రకరకాలన్నీ చేస్తానన్నావు కదా, మీ ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాము వెళ్దారమ్మని చెప్పేటప్పటికి వాడు హ్యాపీగా ఫీల్ అయిపోయి వెంటనే వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఇంటికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఆ పరిస్థితి, ఆ తల్లిదండ్రులు దిగువ మధ్య తరగతి కుటుంబంలో ఒక కుటుంబం మాత్రమే సరిపోయే ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ఈ అమ్మాయిని తీసుకొని ఆ అబ్బాయి వెళ్ళటం, ఆ చుట్టుపక్కన వాళ్ళందరూ పోగొవటం, వీళ్ళ నాన్న ఒక 100 మంది రౌడీల్ని గోండాల్ని వేసుకొని ఒక 50 కార్లలో బయలుదేరి అప్పుడే రాగటం మొత్తం జరుగుతూ ఉండగా ఒక యుద్ధ వాతావరణం సృష్టించే క్షణంలో ఆ అమ్మాయి ఒకటే ఒక మాట మాట్లాడింది. డాడీ, మీరు నాకు చిన్నప్పుడు ఒక మాట చెప్పారు, నీ విషయంలోకి ఎవరో పట్టించుకోకపోతే, జోక్యం చేసుకోకపోతే, కల్పించుకొని నీ ఇబ్బంది పెట్టకపోతే నువ్వు అందరినీ ఇష్టపడు, ఎవరికి హాని చేయకు, అలాగని నువ్వు మౌనంగా ఉన్నా సరే కావాలని నిన్నెవరైనా నీ ఇష్టానికి వ్యతిరేకంగా పని చేయమని అంటే మాత్రం నువ్వంటే ఏంటో ప్రత్యక్షంగా చేసి చూపించాలి అన్న మాట ప్రకారం ఈ రోజు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను డాడీ, ఒక్క నిమిషం నా కోసం ఎవరిని ఏమి చేయొద్దనేటప్పటికీ సరే అని కూర్చుంటే ఊరు మొత్తం అంతా పోగైపోతే ఆ అబ్బాయిని పిలిచి వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి ఒకటే ఒక మాట చెప్తుంది. మా నాన్న రోజుకు ఒక 10 లక్షలు సంపాదిస్తాడు, నువ్వు రోజుకి 10 లక్షలు అక్కర్లా, 1 లక్ష రూపాయలు నీకు 4 రోజులు టైం ఇస్తున్నాను, 1 లక్ష రూపాయలు సంపాదించే ఒక ఉద్యోగం వెతుక్కొని నా దగ్గరికి వచ్చావంటే హ్యాపీగా మా నాన్న మాట కాదు ఎవరి మాటకి వినను, నీ ఇంట్లోనే ఉంటాను, నేను ఎక్కడికి, నా ఇంట్లో స్వర్గం అంటే ఏంటో నిజంగా ఈ భూమి మీద చూపించిన మా నాన్నని కూడా కాదని నీ ఇంట్లోనే కాపురం చేస్తాను. వాడికి పిచ్చకపోద్ది. 1 లక్ష రూపాయలు తేటాకి 1 లక్ష రూపాయల జీతం అంటే నేను ఇప్పుడు ఎక్కడ తీసుకురాగలను, నేను చదివిన దాంట్లోనే బ్యాక్లాగ్ సాగిపోయింది, నేనేం చేయలేనప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ బతుకులాడతారు, అమ్మా నీకు దండం పెడతాం, వాడేదో తప్పు చేశాడు క్షమించి వదిలిపెట్టేయమ్మా, వాడికి ఇప్పుడైనా బుద్ధి వచ్చి ఉంటుంది, నీ జోలికి రాడు ఇంకా అనేటప్పుడు ఆ అబ్బాయి కూడా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నేను ఇంకా ఎప్పుడు నీ జోలికి రానన్నా సచ్చినా నేను ఒప్పుకోను, నన్ను అనవసరంగా కెలికావు, నీ ఎంత చూసే వరకు నేను ఊరుకోను, నెల రోజుల్లో గనక నువ్వు
డబ్బు సంపాదించి నన్ను పెళ్లి చేసుకోకపోతే నువ్వు నన్ను బ్యాడ్ గా చిత్రీకరిస్తానన్నావు, నీ ఎంత చూస్తానన్నావు, నలుగురిలో తిరగనివ్వకుండా చూస్తానన్నావు, యాసిడ్ పోస్తానన్నావు. అలాగ నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పుడు నువ్వు చేసిన వాగ్దానాలన్నీ నా ఫ్రెండ్ ద్వారా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా. అది కాదంటే గనక నిన్ను మా నాన్నకు అప్పు చెప్తా వెళ్ళిపోమనేటప్పటికి ఆ అబ్బాయి ఏం చెయ్యాలి, ఎందుకే సమస్య వచ్చింది నాకు, అనవసరంగా తన పని తను చూసుకుంటూ ఉన్నప్పుడు అనవసరంగా వెళ్ళి కెలికి వేలి పెట్టాను. ఇప్పుడు నేను తప్పైందన్న ఒప్పుకోవట్లేదు, ఎలాగ బయటపడాలి అని గజగజలాడిపోతూ ఉంటున్న ఆ వ్యక్తిని చూసిన వాళ్ళు అనేక మంది నువ్వు చాలా తక్కువగా అంచనా వేశావు, ఉన్న జీవితాన్ని నరకం చేసుకున్నావు, నలుగురిలో హీనమైన స్థితిలో నిన్ను చులకన చేసేలాగా చేశారు అని చెప్పి తిడుతూ ఉంటే ఆ మాటలు పడుతూనే ఉంటాడు. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే, పుతిన్ ఒక 4 years బ్యాక్ జెలెన్స్కీని, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ని ఆయన నాటోలో సభ్యత్వం పొందుతానన్నందుకు, అంటే ప్రపంచ దేశాలు కొంత అండగా ఉంటాయి అన్నందుకు అందులో చేరతానంటే, ఈయన గనక అందులో చేరితే ప్రపంచ దేశాలు వీటికి సపోర్ట్ ఇస్తే నన్ను ఏం చేసేస్తాడో అని ఆయన కాడే ఊహించుకొని, చిన్న దేశమే కదా ఒక 1 రోజులోనో 4 రోజుల్లో లేపోతలు పడేయచ్చు అని చెప్పి యుద్ధం ప్రకటించేశాడు. స్టిల్ 4 years దాటిపోతుంది. ఇప్పటికీ ఉక్రెయిన్ అంటే ఏంటి, జెలెన్స్కీ అంటే ఏంటో ప్రపంచాన్ని మొత్తానికి చాటి చెప్పాడు. ఏమి చేయలేని స్థితిలో వేస్ట్ ఫీలో, స్టూపిడ్ ఫీలో, ఇలాంటి విధవల యుద్ధం చేస్తాలని పేరు తెచ్చుకొని ఇంకా తిట్లు తింటూ ఉన్నా అది చూసి కనీసం బుద్ధి కూడా తెచ్చుకోలేని ట్రంప్ మన ఇది వరకు చిన్న ముసుగేసుకొని ఒక కెమెరా పెట్టి చూపిస్తూ ఉండేవాళ్ళు. అదిగో బొంబాయి చూడు, ఇదిగో ఢిల్లీ చూడు అని చిన్నపిల్లల దగ్గర ₹1 తీసుకొని ఆడిస్తూ ఉండేవాళ్ళు. ఒక బొమ్మ వేసి అందరూ కలర్ బొమ్మలు చూపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలాగా వీడికి వెనిజులా నాది, క్యూబా నాది, కెనడా నాది అని చిన్న దేశాలు అనుకున్నాయన్నీ 2-3 లోపలేసి ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ మెల్లమెల్లగా లాగేసుకొని ప్రపంచాన్ని ఏలేది నేనే, నన్ను ఢీ కొట్టేవాడు ఎవడో పుట్టలేదు అనుకొని అనవసరంగా పుట్టలో ఉన్న పావుని కెలికినట్టు ఇరాన్ని కెలికాడు. ఇప్పుడు ఇరాన్ అంటే ఏంటో ఆ యుద్ధం ఎలా ఆపాలో తెలియక పిచ్చి పట్టినోడులాగా వాడే ప్రకటించేసుకుంటున్నాడు. ఏమని, ఇరాన్ మొత్తం స్మాష్ చేసేసాం, మేము చేయవలసిందంతా చేసేసాం, యుద్ధం ముగింపు పలికెత్తున్నాం. ఈ మాటలు అంటున్న అవతల ఇరాన్ కానీ యువతల ఈ ఉక్రెయిన్ వాళ్ళు కానీ స్టిల్ ఐఎమ్ రెడీ అని తొడగొడుతున్నారు. నీ దిక్కుండా చేసుకో, నిన్ను లేపే వరకు వదిలిపెట్టాం, వారు మొదలు పెట్టిన తర్వాత చావో రేవో అంటే ఏంటో అనేది తేల్చుకుందామని సవాలు విసురుతుంటే వీళ్ళిద్దరికీ తెలిసిన ఒక చాణక్య నీతి అనకూడదు, అంత పెద్ద వీళ్ళతో పోల్చుకోకూడదు. పరమ అసహ్యమైన నీతి ఏంటంటే, వేరే దేశాధినేతల కాళ్ళు పట్టుకొని ట్రంప్ గారు, పుతిన్ గారు మీరు యుద్ధం ఆపేయాలి, ఆ చిన్న దేశాలని మీరు టార్గెట్ చేస్తే కనుక ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుందని వాళ్ళతో పొగిడించుకొని వాళ్ళ వీడిని హైయెస్ట్ చేసేలాగా ప్రకటనలు ఇప్పించినా సరే వీళ్ళు మాత్రం తగ్గట్లా. ఇప్పుడు తెలుస్తుంది అసలు వాల్యూ అంటే ఏంటి, మన స్టేటస్ ఏంటి, మన దగ్గర ఏమున్నాయి అని తెలియక తికమకలాడిపోతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే చిన్నవాడే కదా అని అనుకుంటే, మనం ఎన్నుకునేటప్పుడు పిచ్చి వాళ్ళని కనుక ఎన్నుకుంటే ఇలాగే ఉంటుంది. ఒక నాయకుడు అన్నవాడు తాను ఎన్నుకున్న ప్రజలకి కనీస అవసరాలైన తిండి,
బట్ట వసతి ఏర్పాటు చేయాలి. తద్వారా తన దేశాన్ని జోలికి గాని అందులో ఉన్న ప్రజలకు గాని ఎవరైనా హాని తెలిపెడితే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి లాగా అప్పటికప్పుడు మా యొక్క స్టేటస్ ఏంటో తెలుసుకో అని ఒక షాక్ ఇస్తారు, అయిన తర్వాత ఆపేస్తారు. కానీ ఈ మోడీ గారిని చూసన్నా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ శాంతి స్వభావుడు అని పేరు తెచ్చుకున్న ఈ మోడీ గారిని చూసైనా, అంటే మోడీ గారిని అంటే ఆయన అమాయకుడు అని అంటలేదు నేను, శాంతే తేడా వస్తే ఎలా ఉంటుంది అనేది అనేకమైన యుద్ధాలు చూసాం మనం. దానికన్నా మించి ఆయనకి ఎక్కువ చెప్తే మీరందరూ షార్ట్ వీడియోలు చూస్తాకి ఎక్కువ ఇష్టపడతారు. వీడియో ఎక్కువ అయిపోతే కనుక కట్ చేసేస్తారు. ఎందుకు చెప్తున్నాం అనేది కూడా వినరు. కాబట్టి నేను తగ్గించేస్తున్నాను. అందుకోసమనే వీళ్ళిద్దరు చేసిన పాపానికి, వాళ్ళిద్దరి యొక్క అహంకారానికి, ఇగోకి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిండి కొరతతో కనీస అవసరాలు తీర్చే టార్గెటెడ్ వస్తువుల మీద, ఆయిల్ మీద, గ్యాస్ మీద వీళ్ళు ప్రతీకారం తీర్చుకుంటా ఉంటే ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. వీళ్ళేం పాపం చేశారు? వాళ్ళిద్దరి యొక్క అసహ్యమైన పనికిరాని ఆలోచన, లేని ఆలోచన కోసం ప్రపంచ దేశాలన్నీ బాధపడాలా? అంటే ఎంతమంది ఎంత సంక్షోభం సృష్టిస్తున్నారు. అనేక మంది ఉపాధి నిమిత్తం పలానా ప్లేస్కి వెళ్తే, పలానా దుబాయ్కి వెళ్తే ఎక్కువ డబ్బులు తెచ్చుకోవచ్చు. చక్కగా ప్రపంచంలోనే పీస్ఫుల్ దేశంగా ఉంది, చాలా హైయెస్ట్ రిచ్ కంట్రీ అన్న పేరున్న దేశానికి వెళితే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రేమగా చూసుకుందామని వెళ్ళిన అనేక మంది అమాయక దేశాల్లో ఉన్న ప్రజలు కూడా చాలా మంది చచ్చిపోతున్నారు. కొంతమంది భయపడి వచ్చేద్దామనంటే విమానాలు కూడా బంద్ అయిపోయినాయి. ఎందుకనంటే వాటిని కూడా పేల్చేస్తారేమోనని. కొంతమంది ఇవాళ రేపు అన్నట్టు ఆ అరబ్ కంట్రీస్ అన్ని బిక్కుమని చావు భయంతో దినదిన గండం నూరేళ్ల ఆయుసులాగా చాలా బాధపడుతున్నారు. ఇటువంటి నీచమైన క్రియకు పాల్పడినానికి పోనీ పెద్ద కారణం ఏమైనా ఉందా? పోనీ వీళ్ళు ఏమన్నా వెళ్ళి వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళని ఏమన్నా చంపేశారా? లేక వాళ్ళ దేశాల్లో సంబంధించిన వాళ్ళు ఇరాన్లో ఉన్న అమెరికా వాళ్ళు కానీ, లేదా రష్యాలో ఉన్న ఉక్రెయిన్ వాళ్ళు కానీ వెళ్ళి వాళ్ళ తిరగబడి వాళ్ళని ఏమన్నా చంపేశారా అంటే ఏమీ లేదు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఆక్రమించుకోవాలి, వాళ్ళు కూడా మనం కల్పించుకోవాలి. అప్పుడు వాళ్ళ ఆయుధాలు, ఈ ఆయుధాలన్నీ కూడా మన దగ్గర ఉంటే కనుక ప్రపంచాన్ని ఏలేయచ్చు. ఏమేలేస్తున్నారు? ఎమ్మటపడి తరుగుతున్నారు. వీళ్ళు మాత్రం మేమక్కడ అదిగో అది ఎవడో అన్నాడంట, కొండను తీసుకొచ్చి నా ఈపు మీద పెడితే నేను ఈపు మొత్తం కొండనంతా మొత్తానని చెప్పినట్టు ఆడు తీసుకొచ్చి మొయ్యలేడు ఎవడో, ఆ కొండని వీడి మీద పెట్టలేడని ఆడు ఛాలెంజ్ చేసినట్టు వీళ్ళు కూడా పనికిరాని ఛాలెంజ్లు చేసి అనవసరంగా ప్రపంచాన్ని ఒక సంక్షోభంలోకి నెట్టేసి ఏమి తెలియని స్థితిలో బిక్క ముఖం వేసుకొని కూర్చున్నారు సిగ్గు లేకుండా. కానీ వాళ్ళు చేసిన ఈ యొక్క దురాగతం మళ్ళా రికవర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడద్ది, ఎంత సంపదని వెచ్చించాలి, ఎంత ఖర్చు అయిపోయింది అనేది ఒక్కసారి సామాన్య ప్రజలు ఆలోచిస్తున్నారు. కానీ దేశాన్ని పాలించడానికి వేలుకున్న వాళ్ళకి మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు. స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు మాత్రం కాలబేరానికి వచ్చేసారు. ఎందుకనంటే నిన్ను మా లీడర్ని చంపేశావు కాబట్టి నిన్ను కూడా చంపుతావని తప్ప ఆడు చావు భయం పట్టుకుంది ట్రంప్కి. చావు భయం ఎలా ఉంటుందని తెలుసు. మరి అలాంటి కూడా అన్ని లక్షల మందిని చంపేసినప్పుడు నిన్ను ఎందుకు వదిలి పెడతారు? అఫ్ కోర్స్ నువ్వు ఎలాగలగా సేఫ్ అవ్వచ్చు, కానీ మామూలుగా ఉన్న ఒక పూరిలిని కావాలని నువ్వు అగ్గిపెట్టి కాల్చేసిన తర్వాత దాన్ని మామూలుగా ఉన్న స్థితిలోకి తీసుకురావాలంటే ఎంత కష్టమో అది వాళ్ళు నిరూపిస్తున్నారు. అవతల 4 years నుంచి ఉక్రెయిన్ ప్రెసిడెంట్
రష్యాకి చెమటలు పట్టిస్తూనే ఉన్నాడు. ద లెజెండ్ అన్న పేరు కూడా సంపాదించేశాడు ఆల్రెడీ. నవ్ ఆల్సో వాళ్ళ దేశంలోనే ఇతర దేశాల్లోనే ఒక మతిలేని వ్యక్తిని ఎన్నుకున్నారు అనే పేరు తన పదవిలోకి వచ్చిన కాడి నుంచి ట్రంప్ అన్నవాడు మూట కట్టుకున్నాడు. ఎందుకంటే వాడి మీద ట్యాక్స్ అంటున్నాడు, వీడి మీద ట్యాక్స్ అంటున్నాడు, లోపల వస్తే ట్యాక్స్ అంటున్నాడు, బయటకు వెళ్తే ట్యాక్స్ అంటున్నాడు, టాయిలెట్కి వెళ్తే ట్యాక్స్, వెళ్ళకపోతే ట్యాక్స్ అన్నట్టు ప్రతి దేశం మీద ఇష్టం వచ్చినట్టు ట్యాక్స్లు వేశాడు. ఇంకా పిచ్చి ముదరలేదేమో, పిచ్చి ఇంకా తగ్గలేదేమో, ముదిరిపోయినట్టుంది. ఈరోజు ఏకంగా వెళ్ళి మండుతున్న సాంబార్లో చేయి పెట్టాడు. మండుతున్న సాంబార్లో చేయి పెడితే ఏమవుద్ది? అది ఊరికి వదిలిపెట్టదుగా. అటు ఇటు కాకుండా గిలగిల్లాడిపోతున్నాడు. అందుకనే చాలా వాళ్ళు ఇంటిని సరి చేసుకోలేనోడు ఊరిని సరి చేశాడంట అని వేళాకోళంగా నవ్వాడు. తన దేశంలో ఉన్న వాళ్ళకే సరైన రక్షణ, వసతి, హ్యాపీగా ఉండే స్థితి కల్పించిన వాడు ప్రపంచ దేశాలన్నిటినీ తీసుకొని ఏం చేస్తాడు? అన్ని తీసుకొని ఏం చేస్తాడు అనేది ప్రజలందరూ చీకొడుతున్నారు. అందుకోసమని ఇకనైనా మేల్కొని, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, నువ్వు ఎన్ని చేసినా సరే వాళ్ళు మాత్రం తగ్గే పరిస్థితిలో లేరు కాబట్టి లేరు కాబట్టి నువ్వు ఇమ్మీడియట్ గా చేయవలసిన అవసరం ఏంటంటే ఏ భారత ప్రధానో లేకపోతే వాళ్ళకి సంఘీభావం ప్రకటించే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని నేను తప్పైపోయింది, మీరందరూ యుద్ధం విరమించాలని వేడుకునే పరిస్థితి తప్పనిసరిగా వస్తుంది. కానీ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలియదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి, తరాల నుంచి ఎడారిగా ఉన్న భూముల నుంచి అద్భుతంగా అమృతాన్ని సృష్టించుకున్నట్టు ఆయిల్ని వాళ్ళు మంచినీళ్లు కొరతను కూడా తీర్చుకొని రిఫ్రెష్ చేసుకునే ట్యాంకర్లు అయి పట్టుకుంటే వాటిని కూడా కొట్టవతల పడేస్తే వీడు లొంగిపోతాడు అనుకున్నాడు. అయినా సరే రోజు రోజుకి వాళ్ళ బలం పెరుగుతుంది, రోజు రోజుకి వీళ్ళ బలం క్షీణిస్తుంది. ఏదేమైనా సరే ఈ యుద్ధం ఎటు దారి తీస్తో తెలియదు. ప్రపంచమంతా నాశనం అయిపోద్దేమో అన్న ఒక ఆలోచన కూడా ప్రజల్లోకి వచ్చేసింది. ఎందుకంటే తినడానికి తిండి, వెళ్ళటానికి ప్రయాణం, లేకపోతే అందరికీ ఉద్యోగాలకు సెలవు ఇచ్చేశారు. కొంతకాలం అయ్యేటప్పటికి అక్కడున్న స్థానికులకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తాం, వలస వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం, వెళ్ళిపోమని. అంటే మన ఇండియా నుంచే వెళ్ళిన ఇతర దేశాలు వెళ్ళిన అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ ఉసురు కొట్టుకున్నట్టే కదా, వాళ్ళందరూ ఉసురు కొట్టుకున్నట్టే కదా. ఇక్కడ వసతి, వాళ్ళకి ఉద్యోగం దొరుకో లేదా అక్కడికి వెళ్ళి ఫ్యాషన్ఫుల్, మనిషికి ఒక కోరిక ఉంటుంది పలానా చోట హ్యాపీగా బతకాలని, అవన్నీ సర్వనాశనం చేసినట్టే కదా. అందుకోసమనే ఇటువంటి తప్పులు జరగకుండా ఉండాలంటే మనం ఎన్నుకునే వాళ్ళు మానసిక రోగంతో మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళని మనం దేశాధినేతలుగా గనక ఎన్నుకుంటే వీళ్ళిద్దరు ఏం చేశారో ఆల్రెడీ ఇప్పుడు వరకు నేను చెప్పాను. నాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. అందుకోసమని అటువంటి వాళ్ళు ఎన్నుకోకండి. మనల్ని సురక్షితంగా కాపాడే వాళ్ళని చూడండి. మన మీద ఏదన్నా దాడి జరిగితే మనం చెప్పవసరలా, మనం ఎన్నుకున్న వాళ్ళే చూసుకుంటారు. అది భారతదేశం మాత్రమే నిరూపించింది. ఇటువంటి వీడియోలు తప్పనిసరిగా పిల్లలకి చేరాలి, పెద్దవాళ్ళకి అందరికీ చేరాలి. దీనివల్ల పర్యవసానం యుద్ధం గురించే కాదు, మనం బ్రతుకుతున్నప్పుడు అనవసరంగా ఒకటి జోలికి వెళితే మంచిగా ఉన్న వాడిని వాడు పని వాడు చేసుకుంటూ వెళ్తున్న వాళ్ళని గనక వేలు పెట్టి పుల్లబెట్టి కెలికితే మనకి గతి స్థితి లేకుండా చేస్తారు అన్న సందర్భం అన్న ఒక సంఘటన బలంగా మన పిల్లల్లో కనుక నాటితే వాళ్ళ జీవితాలన్నీ ఆనంద పుష్పాల్లాగా వెలుగుతాయి అని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అలాగే ఈ యుద్ధం కూడా తొందరలోనే ముగిసిపోయి మళ్ళా
ఇది వరకటి రోజుల కంటే అద్భుతమైన రోజులు చూడాలని ఆకాంక్షించుకుంటున్నాను. మీరు కూడా అలాగ ఆకాంక్షించుకునే వాళ్ళైతే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.